ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా గుడ్డి నమ్మకం మూఢనమ్మకం ఎప్పటికైనా ప్రమాదమే. లేపండ్రా. వదలండ్రా. దెబ్బ కొడితే గంటలో మానచ్చు, 2 గంటల్లో మరిచిపోవచ్చు. అదే గాయమైతే మినిమం వారమైనా గుర్తుంటది. ఇవ్వాల్సిన డబ్బులు వారంలో ఇవ్వకపోతే నీ బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అవుతుంది. అసలే ఈ కైలాస్తో పెట్టుకున్న చాలా మంది కైలాసానికి పోయారు. జాగ్రత్త. అప్పు తీసుకుంది నా ఫ్రెండ్ అయితే మధ్యలో ఉండి అప్పిప్పించినందుకు నన్ను చంపేస్తారా? ఏం రో నోరు లేగుస్తుంది? మరి వాడి గురించి ఏం తెలియకుండా ఎందుకురా మాటిచ్చినావు? అలా మధ్యలో ఉండి మాటిచ్చి అప్పు తీర్చకపోతే ఆడెవ్వడైనా సరే బద్దలు బాషింగాలు అయిపోతాయి. వాడు టైంకి ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే నేను ఇస్తా అన్నాను, కానీ మొత్తం ఇస్తానలే కదా. ఏంట్రా లెక్కలు మాట్లాడుతున్నావు? కల మీ తాతలు చేసిన పాపం శాపంగా మారి మీ వంశాన్ని వెంటాడుతూనే ఉంది. అది నీ పుట్టుకతో మొదలైంది. నిన్ను తాకిన రోజే మీ తాత మరణం, నువ్వు నడక నేర్చిన తరుణమే మీ అమ్మ మరణం, నువ్వు మాట నేర్చిన క్షణమే నీ తండ్రి మరణం. ఇవన్నీ వేరువేరు సమయాల్లో జరిగినా వాటికి మూలం 24 సంఖ్య. అది నీకు యమపాసంతో సమానం. కొన్ని క్షణాల్లో నువ్వు 24వ ఏటలోకి అడుగు పెట్టబోతున్నావు. ఇక నుంచి నీకు ప్రతి క్షణం గండం గండం మరణగండమే. రేయ్, నేను వస్తున్నా, 2 మినిట్స్లో అక్కడ ఉంటా. నువ్వు కిందికి వచ్చేయి. సరేరా. హలో హలో రాఘవ, దిస్ ఈస్ జేఎన్. చెప్పండి. ఎండి సార్ మీ ప్రొఫైల్ చూసి ఓకే అన్నారు, బట్ సాలరీ మాత్రం 24K ఫిక్స్ చేశారు. మీకు ఓకే అయితే ఈ 24 అవర్స్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. బట్ 1 కండిషన్, 2 years అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. సారీ భయ్యా, నీ జాబు నచ్చలేదు, మీ సార్ ఇచ్చే శాలరీ నచ్చలేదు, సో నేను రాను. నచ్చలేదా? నువ్వు పదరా. రే అదేంట్రా, శాలరీ నచ్చలేదా? ఎందుకురా? నాకు నచ్చని నంబర్ చెప్పాడురా. ఓ, మరి 1000 ఎక్కువ తక్కువ అడగపోయినవరా? అలా అడగడం నాకు నచ్చకే వదులుకున్నాను రా. అయినా ఇది కాకపోతే ఇంకో జాబ్. లైట్ లేరా, ఏది జరగాలో అది జరుగుద్ది. రేయ్, ఇటు వద్దురా బాబు, ఈ గలికొద్దు.
అరే షార్ట్ కట్ రా. వద్దురా ఇటు. ఏ ఆగురా. వద్దంటే చెప్పేది ఏంట్రా బాబు? రే ఆపరా. ఇది షార్ట్ కట్ లేరా. అమ్మా. రే ఎవడ్రా వాడు ఇటు బాల్ ఇసిరేసింది? నీ అయ్యా ఒక్క బాల్ దెబ్బకు మా 2 బాల్ పగల కొడతారా? అమ్మ దీనమ్మ. ఇప్పుడు ఈడేమంటాడు? వద్దంటుంటే అనవసరంగా ఇటొచ్చా. రే మామ సారీ రా, నువ్వు చెప్పినా కానీ వినలేదు. గట్టిగా దాకిందా ఏంది? రే ఉన్నావా లేదా? ఈడొకడు. మామ ఏం కాలేదు కదా? అమ్మా ఒక్కసారి చెప్తే వినవరా? ఇప్పటికైనా అర్థమైందా నా బాధ ఏంటో? అర్థమైంది లేరా బాబు. నువ్వేందో నీ నమ్మకాలేందో అట్లనే జరుగుడేందో. ఛీ పొద్దు పొద్దుగాలనే ఎవరి ముఖం చూసినో ఏందో. లేవు అమ్మా. ఎప్పుడు చేస్తానో ఎక్కడ చేస్తానో తెలియదు కానీ అచ్చావు వీడి వల్లే వచ్చేటట్టు. తిట్టి గుంజి చాలే కానీ రారా బండెక్కు. నీ నెంబర్లకి మర్చిపోయాను రా, సారీ. సర్లే ఇంకోసారి రిపీట్ చేయకు. బావా డాక్యుమెంట్స్ రెడీ. సాధించావురా బామర్ది. అయినా ఏంది బావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక్క సంతకం కోసం ఇంతలా ప్లాన్ చేస్తావా? కోట్ల ఆస్తిరా, కోట్ల ఆస్తి. ఏమో బావా నువ్వు నీ ప్లాను. అవునా నీకు తెలీదులే. అన్నారేంటి? పదే పదే వీడి టార్చర్ ఎక్కువైపోతుంది. రే ఏమైందిరా? మధ్యలో ఉండి అప్పిప్పించినందుకు వాడు నన్నే మోసం చేశాడ్రా. ఎవడ్రా వాడు? ఎవడో చెప్పు, మన వాళ్ళని తీసుకొని బొక్కలు ఇరగొట్టి వసూలు చేద్దాం. నేను చేయలేకనా? వాడెవడో కాదు, మన సత్తిగాడే. వాడా? వాడు పేరుకే సత్తిగాడురా, పెద్ద సుత్తిగాడు. వాడి మాటలు నమ్మి అప్పిప్పించినవా? వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్తే అప్పిప్పించా. నాన్న పేరు చెప్పేసరికి నమ్మేశా. 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పేసరికే పడిపోయినావా? రే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా, ఇలాంటి విషయాలు నాకు చెప్పాలనిపించదారా నీకు? వాడికి ఫోన్ చేస్తే నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. ఇక్కడ వీడేమో వారం లోపు కావాలని టార్చర్ చేస్తున్నాడు. ఓహో మస్తుందిరా నీ కథ. నీకున్న తలనొప్పి చాలదని ఇదొకటి అంటించుకున్నావా? సర్లే ఏదో ఒకటి చేసి నేనే సెట్ చేస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. లైట్ తీసుకో. ఎంతన్నా? 24. అది నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మరచిపోతే మరణమే. రేయ్ నువ్వురా. రే ఏంద్రా ఇది? నా చరిత్రలో ఎప్పుడైనా ఛాయ్ బిల్లు కట్టినా? ఇప్పుడు కట్టు. ఇందాక అప్పు సంగతి చూసుకుంటానన్నావు కదా, ఇది చూసుకోలేవా? టైం చూసి ఇరికిచ్చిండు. మామూలునే కాదురా బాబు. హాయ్ రాఘవ. హాయ్ రా. కొత్త బైకా? ఎలా ఉందిరా? ఏం బ్రో మల్లోటి కొన్నావా? తెలుసు కదరా నా గురించి. కొత్త బండి వస్తే ఎక్కి తొక్కేయడమే. మంచి ఉప్పు మీద ఉన్నావుగా. మరి అట్లుంటది మనతోని. రేయ్ నైట్ పార్టీ అరేంజ్ చేసా, ఇద్దరు కలిసి వచ్చేయండి. రేయ్ ఇక్కడి నుంచి దోబై. ఏమైందిరా? గరం అవుతాడు. వెళ్ళమన్నా వెళ్ళు. ఏంట్రాయుడు అలా మాట్లాడుతున్నాడు? ఓబే పో. రేయ్ ఏంద్రాయుడు సైకోలో బిహేవ్ చేస్తున్నాడు. వాడికి ఏదో ఒకటి అయిందిలే కానీ తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అరే పోరా అయ్యా దబ్బున. వీడేంటి సడన్గా పరిస్థితుల్లో మారిపోయాడు? రే మామ చిత్ర వస్తుందన్నావు కదా, ఎక్కడ కలుస్తానన్నది?
నీ అయ్యా కళ్ళు కాకులు మింగినే అబే పొద్దు పొద్దున తాగి రోడ్డు మీకు వచ్చినావురా సెన్స్ ఉందా అసలు లైసెన్స్ ఉందారా నీకు ఎరుపు రంగు హెచ్చరిస్తుంది సమయం గడిచే కొద్దీ సవాళ్ళు ఎదురవుతాయి నీ ఆనందాలు ఆవిరైపోతాయి ఆవేశం పనికిరాదు ఆలోచనతో అడుగు వెయ్యి తిక్క నా కొడుక వాడి తప్పేం లేదురా మరెవదిరా తప్పు నాదా కాసేపైతే ఇద్దరం టపా కట్టేసేటోళ్ళం నీది కాదు వాడిది కాదు మరెవరిదిరా నా అది నువ్వు ఒకడివి పద చిత్ర అక్కడ ఉన్నట్టుందిరా వెళ్ళు హలో హాయ్ హాయ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఫ్రెండ్ పెళ్ళుందని వచ్చా యాక్చువల్లీ నిన్ననే కలుద్దాం అనుకున్నా కానీ ఎందుకో మరి నీ కాల్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు అప్పుడు నీ మీద చాలా కోపం వచ్చింది అవునా సారీ చిత్ర వేరే టెన్షన్లో ఉండి నేనే ఫ్లైట్ మోడ్లో పెట్టేశా ఐఎమ్ వెరీ సారీ అవును మీ ఫ్రెండ్ పెళ్ళెప్పుడు నిన్న మార్నింగే జరిగింది ఆఫ్టర్నూన్ రిసెప్షన్ కూడా అయిపోయింది దొంగ మొహంది పొద్దున్నే లేచి హనీమూన్ కూడా చెక్కేసింది అబ్బో మీ ఫ్రెండ్ చాలా స్పీడ్ అనుకుంటా పద అలా కూర్చొని మాట్లాడదాం సరే హలో చిత్ర అమ్మా బస్ ఏ టైంకి ఉంది ఎప్పుడు వస్తున్నావు ఈవినింగ్ 6కే సరే అమ్మా నేను ఒక 1 అవర్లో కాల్ చేస్తా ఏంటి ఈరోజే ఊరు వెళ్తున్నావా అవును ఈరోజే వెళ్ళాలి చెప్పకుండానే వస్తావు చెప్తూనే వెళ్ళిపోతావు మినిమం 1 డే కూడా నాతో స్పెండ్ చేయలేవా అలాని కాదు కుదరట్లేదు అంతే సర్లే మనం మళ్ళీ కలిసినప్పుడు నీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అని చెప్పా గుర్తుందా ఏం చెప్పాలనుకుంటుంది ఈరోజు నా బర్త్డే ఓ థ్యాంక్స్ ఐ లవ్ యూ ఆకర్షణ ఆకర్షణ మళ్ళీ చెప్పు ఏమన్నావు మళ్ళీ వినాలనుందా నువ్వు అడిగితే ఎన్నిసార్లైనా చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మృత్యువు నిన్ను ఏ రూపంలో అయినా ఆకర్షించొచ్చు 24కి 24 కలిసి బంధమైతే నీకు అంధకారమే నీ మనసు అదుపు తప్పితే నీకు ముప్పు తప్పదు ముప్పు తప్పదు ముప్పు తప్పదు ఐ హేట్ ఏమైంది నేను నచ్చలేదా నా ప్రేమ నచ్చలేదా చెప్పు రాఘవా ఇంకా ఎంతసేపు ఇప్పటి వరకు మనది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఇక నుంచి అది కూడా ఉండదు గుడ్ బై చిత్ర ఏడుస్తుందేంటి రాఘవ ఆగు రేయ్ ఏమైందిరా అమ్మాయి ఎలా ఏడుస్తుందేంట్రా ఏం లేదురా రేయ్ చెప్పరా ఈరోజు చిత్ర బర్త్డే మరి బర్త్డే రోజు హ్యాపీ చేయాల్సింది పోయి అలా ఏడిపిస్తున్నావేంట్రా
రేయ్ రాఘవ హలో హలో చిత్ర 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 హలో చిత్ర వినబడుతుందా? నేను వెళ్ళిపోతున్నా గిరి. నీకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. సారీ, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినాలనుకోవట్లేదు గిరి. వినాలి చిత్ర, వినాలి. వాడో తిక్కలోడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వాడికి తెలియదు. వాడిపై నీకెంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమే వాడికి నీ మీద ఉంది చిత్ర. వాడి ప్రాబ్లం నువ్వు కాదు చిత్ర, 24 అనే నెంబర్తోనే. వాట్? 24 అనేది ఒక ఎమోషన్, 24 అనేది ఒక ప్రాబ్లం. 24కి 24 కలిసిన క్షణం ఏదైనా జరగచ్చు. ఇప్పటిదాకా నా లైఫ్లో అలాగే జరుగుతూ వచ్చింది. ఆ నంబర్ కారణంగానే నాకు ఇష్టమైన వాళ్ళందరూ నా నుంచి దూరం అయిపోయారు. అందుకే ఈ విషయం తెలిసినప్పటి నుండి 24 నెంబర్కి రిలేటెడ్గా ఏది ఎదురైనా అవాయిడ్ చేస్తూ వస్తున్నా. ఏ జన్మలో ఎవరిని విడగొట్టానో మరి. ఈ జన్మలో నేను ప్రాణంగా ఇష్టపడే నా వాళ్ళని నా నుంచి దూరం చేస్తున్నాడు ఆ దేవుడు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నా, నన్ను గారాబంగా పెంచిన అమ్మమ్మని పోగొట్టుకున్నా, చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ని కూడా మిస్ చేసుకున్నా. మా పిన్ని చావుకు కూడా ఇండైరెక్ట్గా నేనే కారణం. ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు. నన్ను ప్రేమించిన పాపానికి నా వల్ల చిత్ర బలి కావద్దురా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ట్యాంక్ బండ్ దగ్గర. రాఘవ రాఘవ, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ కొనిపెట్టవా? రాఘవ రాఘవ రాఘవ, ప్లీజ్ ఆగు. నేను చెప్పేది విను. నువ్వు ఆగకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. నేను ఇష్టం లేకపోతే నా జ్ఞాపకాలతో ఎందుకు తిరుగుతున్నావు? నాకేదో అయిపోతుందని ఎందుకు భయపడుతున్నావు? ఓయ్ ఆగు, నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు రాఘవ? ఎవరో ఏదో చెప్పారని నాకేదో అయిపోతుందని నీలో నువ్వే కృంగిపోతున్నావు. దేవుడి వల్ల, దయ్యం వల్ల, గడియ వల్ల, గండం వల్ల ఎవరికి ఏం కాదు రాఘవ. అయినా ఈ జనరేషన్ లో పుట్టి కూడా ఇంత సెన్స్లెస్ గా ఆలోచిస్తున్నావేంటి రాఘవ? ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడకు. నీ బర్త్డే రోజే నా బర్త్డేనే కదా నీ భయం. అయినా ఇన్ని సంవత్సరాల మన ఫ్రెండ్షిప్ లో నాకేమైనా అయిందా? నువ్వు అర్థం చేసుకుని వచ్చావనుకున్నా, బట్ నా ప్రాబ్లం ఏంటో నీకు అసలు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఎదురైన ప్రతిసారి నాకు 24 అనేది
నా వాళ్ళని నా నుంచి దూరం చేస్తుంది. ఇప్పుడు వచ్చే 24 నా లైఫ్ని కొలాప్స్ చేయబోతుంది. అంత మాట అనకు రాఘవ. నీకు నేనున్నా, నీకేం కాదు. బ్రతికిన ఒక్క క్షణమైనా నీతోనే బ్రతుకుతా రాఘవ. వద్దు, నా బాధ నీకు అర్థం కావట్లేదా? ఎంత చెప్పినా నాతో ఉంటాంటావు? పిచ్చెక్కిందా నీకు? నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. నా వల్ల నీకు చిత్ర 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 కోసం వెతుకుతున్నావు కదా, లొకేషన్ షేర్ చేశాను, అక్కడికి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అన్నా, పోర్ని తీసుకొచ్చినామన్నా. ఎవరు మీరు? వదలండి. రేయ్, వాడాస్తి కన్నా దీనాస్తే బాగుంది. నా రూమ్ లో పడేయండి. చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి. రండ్రా. రాఘవ, రేయ్, బాబాయ్, ఏంటి బాబాయ్? ఏం జరుగుతుంది అసలు? ఏంటి బాబాయ్ ఇది? చిత్రను ఎందుకు తీసుకొచ్చావు? ప్లీజ్ బాబాయ్, చిత్రను వదిలేయండి. ఇంత కష్టపడి తీసుకొచ్చింది వదిలేయడానికి ఏంట్రా బమర్ది? ఇదిగో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు, చిత్రం వదిలేస్తా. నువ్వైనా చెప్పొచ్చు కదా మామ. చిత్ర కావాలంటే సంతకం పెట్టాల్లుడు. వద్దు రాఘవ, సంతకం పెట్టకు రాఘవ. పెట్టమని చెప్పా. రాఘవ వద్దు, ప్లీజ్ రాఘవ. రాఘవ ఆగు. వద్దు, సంతకం పెట్టద్దు రాఘవ. రాఘవ, ఆ పిల్లని వదిలేయండి రా.
అబ్బబ్బా ఏం ప్లానింగ్ బావా. ఆస్తి మొత్తం అవలీలుగా కొట్టేశావు బావా. కర్ర విరగకుండా పాము సావకుండా బెలే గేమ్ ఆడేశావు. అబ్బబ్బబ్బా ఏం ప్లానింగ్ బావా నీది. 24 అని చెప్పేసి 24 ఏళ్ళు లాక్కొచ్చేసావు బావా. ఏదేమైనా నువ్వు పెద్ద ముదరవు బావా. ఆ స్వామీజీ ఎవడో గాని మనోడిని భలే భయపెట్టించిండు. రేపు 24వ తారీఖురా, నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. రేపు 24వ తారీఖు. వద్దు రాఘవ, గొడవలొద్దు, వెళ్ళిపోదాం. ఆపరా నువ్వు నీ పొగడతాడు. రేయ్ కపిల్ అన్నా, అదేంటో చూసిరారా. మలేష్ ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు బావో.